హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ బ్రెడ్ రస్మలైని చూపించబోతున్నాను. ఎప్పుడు బయట తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసుకునే విధంగా చాలా క్విక్ డిజర్ట్ని చూపించబోతున్నాను. ఇది వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఈ క్విక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో మరి చూసేద్దాము, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 10 వరకు బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకున్నానండి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. మిగిలిన ఎడ్జెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని వీటిని బాగా 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడే 1/2 కప్ వరకు పంచదారను వేసుకొని పంచదార అంతా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలోనే 1 స్పూన్ దాకా ఇలాచీ పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. బయట స్వీట్ షాప్లో కలర్ రావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి, లేదంటే మీకు ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పాలని 1/2 వరకు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలలోకి ఇందాక పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసుకొని అంతా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి ఒక 2 స్పూన్స్ దాకా పంచదార వేసుకొని అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఈ బ్రెడ్ స్లైసెస్ పైన ఈ బ్రెడ్ పేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి. దీనిపైన ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్ అంతా దీని మీద వేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైన డెకోర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బ్రెడ్ రస్మలై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా క్విక్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.